జాగ్రత్త ఎదరెట్టుకోవట్లే అయిపోయింది తగ్గిపోయింది సైలెన్సర్ తీయలేదా సైలెన్సర్ తీ రామలం గుర్తులో వేసి కృష్ణారెడ్డి గారిని పురంధేశ్వర్ గారిని గెలిపిస్తారని మరీ మరీ కూర్చున్నాం. లేడీస్ అది ఆడతలే లేవమ్మా ఎక్కడ అభివృద్ధిలో ఉండాలంటే ప్రజలందరూ గౌరవంగా బ్రతకాలంటే యువకులకు ఉద్యోగం రావాలంటే మహిళలకు రక్షణగా నిలవాలంటే అనగర్తి అభివృద్ధిలో ఉండాలంటే ప్రజలందరూ గౌరవంగా బ్రతకాలంటే యువకులకు ఉద్యోగం రావాలంటే మహిళలకు రక్షణగా నిలవాలంటే నల్ల బిల్లి గెలవాలి మన రాజులు మారాలి రేటు
పురంధేశ్వరి గారికి పూసే వస్తున్నారు. అందరినీ ఆశ్రయించడానికి అలాగే వారి యొక్క కోణ అప్లోడ్ చేయడానికి కూడా తదుపరి గ్రామ ప్రజలు వస్తున్నారు. మరి మన హీరో గారికి మన అభ్యర్థి పౌలతో సత్కరిస్తున్నారు. అలాగే ఇన్ఛార్జి గారు రాజనగర్ ఇన్ఛార్జి గారు మన చౌదరి గారికి ఇదొక ప్రత్యేకం మా ఎన్డీఏ అభ్యర్థి రామకృష్ణారెడ్డి గారు. మరి రెండో కమలం గుర్తంటే మీరు కూడా అందరికి చెప్పండి. 2 ఓట్లు కమలం గుర్తుపై మీరు వేసి మీరు కూడా చెప్పాలి. హాస్యం వరకించే మరి డైరెక్టర్ అలాగే మరి మన గుర్తు కమలం, మన గుర్తు కమలం, కమలం గుర్తుపై 2 ఓట్లు ఇస్తారమ్మా. ఆ 2 ఓట్లు కూడా మీరు కార్యక్రమంలో ఉన్నటువంటి పుట్ట గంగాధర్ చౌదరి గారు, నాగు గారు, అలాగే మరి మాని శ్రీని గారు, గొన్నం శ్రీని గారు, గజ్జవరం శ్రీని గారు, అలాగే మా చైర్మన్ గారు సత్యపల్లి నాగేశ్వరరావు గారు, బాబు చూడండి, ఆ పక్క చూడండి. వస్తున్నారు. అందరినీ ఆశ్రయించడానికి అలాగే వారి యొక్క కోణ అప్లోడ్ చేయడానికి కూడా తదుపరి గ్రామ ప్రజలు వస్తున్నారు. మరి మన హీరో గారికి మన అభ్యర్థి పౌలతో సత్కరిస్తున్నారు. అలాగే ఇన్ఛార్జి గారు రాజనగర్ ఇన్ఛార్జి గారు మన చౌదరి గారికి ఇదొక ప్రత్యేకం మా ఎన్డీఏ అభ్యర్థి రామకృష్ణారెడ్డి గారు. మరి రెండో కమలం గుర్తంటే మీరు కూడా అందరికి చెప్పండి. 2 ఓట్లు కమలం గుర్తుపై మీరు వేసి మీరు కూడా చెప్పాలి. మీరు బాగున్నారన్నా, మీ కుటుంబం బాగున్నారన్నా, మీ రాష్ట్రం మీ దేశం బాగున్నారన్నా బీజేపీకి మేము ఓటు చేయాలి. మన రామకృష్ణ గారిని మంచి మెజారిటీ బట్టి గెలిపించాలి. అలాగే మన ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి గారిని మంచి మెజారిటీ అందరూ గెలిపిస్తారని నమ్మకం మాకు ఉంది. థ్యాంక్ యూ. ఉద్దేశంతో ఇవాళ వస్తా ఉన్నాడు. ఇటువంటి ఆటలు చెల్లనివ్వద్దని మీ అందరికీ సరైన విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. మరొక్క మారు జగన్మోహన్ రెడ్డి వస్తే మనకు కరెంటు బిల్లులు ఆకాశాన్ని అంటడమే కాకుండా కరెంటు కూడా ఉండని పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనం అందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి ఇతర రాష్ట్రాలకు వలసపోవాల్సిన పరిస్థితి వస్తుంది. గతంలో బీహార్ రాష్ట్రాన్ని ఉదాహరణగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెప్పుకునే పరిస్థితి వచ్చింది.
కాబట్టి విద్యులైన మీ అందరికీ ఒకటే కోరుకుంటా ఉన్నా, ఇవాళ ఎన్డీఏ కూటమిని గెలిపించండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయండి, అక్కడ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయండి, ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను ఎన్నుకోమని మరొక మారు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రధానమంత్రిగా మూడవసారి నరేంద్ర మోడీ గారిని గెలిపించమని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, ఇక్కడ మరి పెద్దల గంగాధర చౌదరి గారు కానీ, మారిన సీని గారు కానీ, గుజరపు సీని గారు కానీ, వీళ్ళు పెద్దలందరూ మారిన సీని గారు కానీ, పెట్రా భద్రం గారు కానీ, శివ గారు కానీ, వీళ్ళందరికీ ఇవాళ అత్యద్భుతంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అందరికీ పేరు పేరుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వెంకటరామ చౌదరి ఆర్యన్ రాజేష్ గారు ప్రముఖ సినీ హీరో, ప్రముఖ దర్శకులు ఈవి సత్యనారాయణ గారి కుమారులు వారిని సందేశం కార్యక్రమంలో ఉత్సాహంతో వస్తున్నటువంటి తదుపరి ప్రజలు